60. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఎ డే ఇన్ మై లైఫ్. అలానే మీరు థంబ్నెయిల్లో చూసినట్లుగా మనము ఇవాళ ఒక ఊరికి వెళ్తున్నాం అనమాట. సో దానికోసం కొన్ని ప్రిపరేషన్స్ అవన్నీ అయితే చేస్తున్నాను. మరి అది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే లాస్ట్ వరకు వీడియో చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ చేసేస్తున్నాను. సో లంచ్ కోసం అయితే ఇలా దొండకాయల్ని పొడవుగా కట్ చేసుకొని అందులో లైట్గా సాల్ట్, కారము అండ్ పెరి మసాలా వేస్తాను నేను. సో దాంతో టేస్ట్ బాగుంటుంది నార్మల్గా చేసుకునే వేపుడు కంటే. ఇటువైపు వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, మనం మామూలుగా టమోటా చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా. సో టమోటా చట్నీలోనే కొద్దిగా వాటర్ వేసి ఇలా పచ్చి గుడ్లని మామూలుగా ఆమ్లెట్ వేసినట్టు ఇలా వేసేయాలి కూరలో. వేసేసి ఒక 2 minutes కనుక మూత పెట్టేస్తే లోపల ఎగ్ అంతా బాగా ఉడుకుతుంది. అండ్ ఆ టమోటా చట్నీ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది ఎగ్లోకి దిగుతుంది అనమాట. అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా టమోటా చట్నీ కనుక చేస్తే ఒకసారి అలా ట్రై చేయండి. నేను చెప్పాను కదా ఊరికి బయలుదేరుతున్నామని చెప్పేసి, అందుకని ఇక్కడైతే నేను లగేజెస్ అన్నీ అయితే ఎత్తిపెట్టుకుంటున్నాను, ఎందులో ఫిట్ అవుతాయి ఏంటి అని చెప్పేసి. మామూలుగానే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే, నేను ఒక 2-3 days టైం తీసుకుంటాను అనమాట. అన్నీ మెల్లగా సర్దుకొని నీట్గా అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. అలాంటిది మా హస్బెండ్ ఈసారి అయితే సడన్గా చెప్పారు వెళ్దామని చెప్పేసి. సో జస్ట్ ఇంకా వన్ డే కూడా కాదు, హాఫ్ డే టైం ఉంది నా దగ్గర. ఇంకా ఫాస్ట్గా అన్నీ అయితే సర్దేసుకోవాలి. ఇదే పెద్ద కన్ఫ్యూజన్ అనమాట నాకు. ఈ బ్లూ సూట్ కేస్ ఉంది కదా, ఇది ఏదైతే ఉందో అది కొత్తది. అది ఈసారి దివాళీకి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో గిఫ్ట్ ఇచ్చారనమాట. యూజువల్గా ఆఫీసెస్లో దివాళీకి గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా, అలాగే ట్రాలీ అయితే వచ్చింది మాకు. మేమైతే ఇక్కడ బయటకు వచ్చాము ఒక చిన్న పని మీద. పొల్యూషన్ చూపిస్తున్నా, ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది, అంటే లైక్ 350-400 AQ అయ్యిందనమాట. బట్ అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే చాలా ఎక్కువనే ఉంది. దిస్ ఇస్ లైక్ 1 week బ్యాక్ వ్లాగ్. సో మేము వెళ్తున్న వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఒక చిన్న పాప ఉంది, 1.5 year పాప అనమాట. తనకి ఏదైనా కొన్ని బొమ్మలు తీసుకుందామని చెప్పేసి షాప్కి వచ్చున్నాము. మామూలుగా ఈ సాఫ్ట్ టాయ్స్ అందరూ తీసుకుంటారు, ఆల్రెడీ పిల్లల దగ్గర ఉంటాయి కదా. ఏమైనా లెర్నింగ్ అంటే ABCDలు, యానిమల్స్ 1 2 3లు ఇట్లా లెర్నింగ్ విధంగా ఏమైనా తీసుకుందామని చెప్తే మాకైతే అసలు అర్థమే కాలేదు. మేబీ ఎక్స్పీరియన్స్ లేకనో ఏమో, బొమ్మలు ఏం తీసుకోవాలనేది అసలు అర్థమే కాలేదు మాకు. ఇంకా ఏమి చేయలేక లాస్ట్కి అయితే ఈ ఒక చిన్న ఎలిఫెంట్ తీసుకున్నాము. అలాగే ఈ కిచెన్ సెట్ ఉంది కదా, ఇది తీసుకున్నాం అనమాట. అండ్ పుష్ అండ్ గో అంటే ఇట్లా పుష్ చేసి వదిలితే వెళ్తుంది కదా, అలాంటి ఒక డైనోజర్ అనమాట. ఇంకా లాస్ట్కి 3 తీసుకున్నాము. బట్ పాప కంటే నాకే ఈ కిచెన్ సెట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, అసలు ఏమేమి ఉంటాయా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఫుల్ ఆడుకునేదాన్ని. అంటే నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇంకా ఆటలు ఎప్పుడు నా దగ్గర కూడా బోల్డ్ అన్ని బుడిగిలు ఉండేవన్నమాట. బుడిగిలు అంటే కిచెన్ సెట్ ఉంటుంది కదా, అట్లనే ఇప్పుడు ప్లాస్టిక్లో వస్తున్నాయి కానీ అప్పుడంతా వచ్చేసి అల్యూమినియము, స్టీల్లో వచ్చేవన్నమాట. దాంట్లోనే నిజంగానే కుకింగ్ కూడా చేసుకునేదాన్ని నేను చిన్నప్పుడు. మీకు ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ కమింగ్ టు ద వ్లాగ్. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాము. సో కొంచెం సలూన్ సర్వీసెస్ చేయించుకుందామని చెప్పేసి నేనైతే లాక్మీ సలూన్కి వచ్చేసినాను. చాలా రోజులు అయిపోయింది సలూన్కి వచ్చేసి. యూజువల్గా నేను ఎప్పుడు ఏమైనా చేయించుకోవాలంటే కూడా అర్బన్ కంపెనీలో బుక్ చేసేసుకుంటాను, వాళ్ళే ఇంటికి వచ్చి చేసేస్తారు కదా. ఇదే ఎక్కువ ప్రిఫర్ చేసి అసలు ఎన్నో మంత్స్ అయిపోయింది నేను సలూన్కి వచ్చి ఇలా చేయించుకొని అని అనిపించి వచ్చానమాట. అంటే సడన్గా కూడా అనుకున్నాం కదా అని చెప్పేసి. సో ఇంటి దగ్గరే ఉన్న లాక్మీ సలూన్కి అయితే వచ్చామన్నమాట. అండ్ ఇందాక నేను చెప్పినట్లు మామూలుగానే 2-3 రోజులు తీసుకుంటాను సర్దడానికి. అలాంటిది సడన్గా మా హస్బెండ్ ఈసారి
జస్ట్ అర్ధ రోజు ఒక్కరోజు ఇస్తే ఏ చదువుతానని అనిపించింది. మామూలుగానే ఎక్కడికైనా వెళ్ళాలంటే అందరు అమ్మాయిలకి ఉండే యూనివర్సల్ ప్రాబ్లము, ఎన్ని బట్టలు ఉన్నా చాలదనమాట. కబోర్డ్ ముందరికి వెళ్ళి నిల్చుకుంటే అసలు మన దగ్గర ఏం బట్టలు ఉన్నాయా, అసలు నాకు బట్టలే లేవేంటి ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఇలా అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి అందరు అమ్మాయిలు రిలేట్ అవుతారు దీనికి. మొత్తానికి ఎలాగోలోకి ఒక 2 బ్యాగులు సర్దామన్నమాట. మనమైతే ఒక 3 days కోసం వెళ్తున్నాము. సో 2 trolleys అండ్ ఒక ఎక్స్ట్రా లగేజ్. 2 trolleys కూడా ఎందుకు పట్టిందంటే చిన్న ట్రాలీసే, బట్ వింటర్ కదా, అక్కడ కూడా వింటర్ ఎక్కువ ఉంటుంది. సో వింటర్ వేర్ అన్నీ తీసుకున్నాము. ఇంకా కొన్ని స్నాక్స్ కూడా అయితే ఆర్డర్ చేసేసుకున్నాము ఇన్స్టామార్ట్లో. కార్లో ట్రావెల్ చేస్తున్నాము. సో కొన్ని స్నాక్స్ ఉంటే ఆకలి వేసినప్పుడు అట్లా టైంపాస్కి తినచ్చు అని చెప్పేసి. ఎన్ని గంటలకు బయలుదేరాల్సింది మనము? 6కి. ఎన్ని గంటలకు బయలుదేరినాము? 8కి. IST ఇండియన్ స్టాండర్డ్ టైం కాదు, ఈ బ్లాగ్ కానీ మీ డాడీ కానీ మా డాడీ కానీ చూసారంటే టైం సెన్స్ లేదు, పాడలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మా నాన్నగానే తెలుసు. యూజువల్గా పంచువల్గా ఉంటాం, బట్ ఇవాళ లీవ్ పెట్టా ఆఫీస్కి. సో అది చలికాలము, అస్సలు లేబుద్ది కాలంలో నైట్ లేట్ అయిపోయింది ప్యాకింగ్ చేసుకుంటూ. బయట షాపింగ్కి వెళ్ళున్నాం కదా, సో కొంచెం లేట్ అయిపోయింది. ఆ తర్వాత ప్యాకింగ్ అండ్ చలికి అయితే అస్సలు లేబుద్దే కాదు. మా డాడీ మా మామయ్య అయితే టైం అంటే టైం అనమాట. చల్లి ఉన్నాయి అండ్ ఎగ్జాక్ట్లీ 1.5 year బ్యాక్ యమునా ఎక్స్ప్రెస్ వేలో మా అత్త, మామ, నేను, సమ్రీన్ వెళ్ళామన్నమాట ఆగ్రాకి. 2 years అయిపోయింది కదా. 1.5 year అంటే పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత. చాలా బాగుంటుంది హైవే, ఇది సిసి రోడ్, చాలా బాగుంటుంది. ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చూపిస్తాం మీకు కూడా. ఏం కనిపించట్లా పొల్యూషన్ కి, మొత్తం స్ఫాగ్ ఉంది. యాక్చువల్గా కొంచెం లేట్గా బయలుదేరేది అంటే 6 o'clock బయలుదేరదాం అనుకున్నాం, కానీ 6 to 7 కొంచెం అంటే 7కి అయినా బయలుదేరదామని అనుకున్నాము. ఎందుకంటే 6 కంటే మరీ మంచు పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్స్లో విపరీతంగా ఉంటుంది కాబట్టి. సో కొంచెం లేట్గానే బయలుదేరదాం అనుకున్నాం, బట్ ఇంకో 1 hour ఎక్స్ట్రా అయిందనమాట. లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి లేట్ అయిపోయింది. బట్ స్టిల్ ట్రాఫిక్ లేకుండా హైవే ఎక్కేసాం కాబట్టి ఇట్స్ ఫైన్. ఇక్కడ 8 o'clockకి బయలుదేరినా కూడా ఇక్కడ చూడండి మంచు పొల్యూషన్ అంతా ఉంది కదా. సో 6 o'clockకి బయలుదేరితే అసలు ఏం కనిపించదు రోడ్డు. సో బెటర్ లేట్గా బయలుదేరిందే మంచిదైందని అనుకున్నాము. నాకైతే ఈ హైవేలో వెళ్తుంటే మా మమ్మీ డాడీ వాళ్ళతో వెళ్ళిందే గుర్తొచ్చింది అనమాట. 1-2 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఢిల్లీకి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని ఆగ్రా అటు సైడ్ అంతా వెళ్ళున్నాము. అప్పుడు సేమ్ హైవే అండ్ సేమ్ ప్లేస్లో స్టాప్ చేసి ఉన్నాము అనమాట. ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి తినడానికి, అండ్ ఈ హైవే ఎంత బాగుంటుంది కానీ ఫుడ్ ఆప్షన్స్ తినడానికి ఆపడానికి చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయన్నమాట, వెరీ వెరీ మినిమల్. ఇంక ఇక్కడైతే స్టాప్ చేసుకున్నాము. సో నార్మల్గానే సౌత్ ఇండియన్ ఫుడ్ ఇక్కడ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, బట్ ఇక్కడ ఓవర్ కాస్ట్లీ. మసాలా దోశ ఎవరైనా 279 రూపాయలకు కొనుక్కొని తింటారా? ఫిల్టర్ కాఫీ చూడండి 109 rupees. నార్మల్గా మన సైడు 20 రూపాయలు, సరే మహా అంటే 30 రూపాయలు కూడా వేసుకోండి. ఎవరికైనా మనసు వస్తుందా 109 rupees పెట్టి తినడానికి? అండ్ దోశ చూడండి, ఆనియన్ ఉత్తపం ప్రైస్ చూసారా 269 రూపాయలు. లిటరల్గా మన సైడ్ అయితే ఒక మంచి బిర్యానీ తినచ్చు ఈ డబ్బులకి, బట్ ఇంత కాస్ట్లీగా ఉన్నా కూడా ఇక్కడ అందరి ప్లేట్స్లోనూ దోశ, ఆనియన్ ఉత్తపం అండ్ ఇడ్లీస్ ఇవే ఉన్నాయన్నమాట. వీళ్ళంతా క్రేజీ అనమాట ఇంకా సౌత్ ఇండియన్ ఫుడ్కి. ఎంత కాస్ట్ అయినా పెట్టి తింటారు అదేంటో, బట్ మనకి దాని వర్త్ తెలుసు కాబట్టి అంత డబ్బులు పెట్టబుద్ధి కాదు. అసలు దోశలు ఇడ్లీలకైతే అంత డబ్బులు అస్సలు పెట్టబుద్ధి కాదు. దాని బదులు ఓ బిర్యానీ తినచ్చు మంచిగా. అండ్ వీళ్ళందరికీ కూడా ఫిల్టర్ కాఫీ అంటే బాగా ఇష్టము. 109 rupees పెట్టి ఎవరైనా ఫిల్టర్ కాఫీ తాగుతారా? బట్ ఇక్కడ అందరు అదే తాగుతున్నారు అసలు. ఇంకా మేమైతే ఆలు పరాఠా అండ్ చోలే భటూరే తీసుకున్నాం. మన దోశ ఎవరైనా 300 పెట్టి దోశ తింటారు. ఫైనలీ మనమైతే వచ్చేసినాం అనమాట. మనం వచ్చింది గ్వాలియర్, మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో వీళ్ళు ఎవరంటే మా హస్బెండ్కి వెరీ క్లోజ్ ఫ్రెండ్ తిను. వీళ్ళు ముంబైలో, బాంబేలో కలిసి చదువుకున్నారనమాట. చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాము, బట్ ఫైనలీ అయితే ఇప్పుడు కుదిరింది. తినే చిన్న పాప
బట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అనిపించింది మన సైడ్ అంతా కూడా ఎంత డెవలపింగ్ రోడ్స్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు అని చెప్పేసి. సో ఇదే వీళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్, గ్వాలియర్ అనమాట ఈ ఊరు పేరు. ఇక్కడ ఫుల్ చలి, ఢిల్లీ కంటే ఎక్కువ చలి ఉంది ఇక్కడ. బట్ పొల్యూషన్ అస్సలు లేదు. ఢిల్లీలో ఉంటూ ఇక్కడికి వస్తే ఏదో మంచి మంచి గాలి దొరికినట్లు అనిపించింది మాకైతే. అసలు ఉంటుంది కదా, బట్ ఇక్కడ అంత ఎక్కువ లేదనమాట. ఢిల్లీలో ఇట్లాగా ఈవినింగ్ వాక్ వెళ్ళొచ్చు, స్ట్రాల్ కి వెళ్ళొచ్చు, చాయ్ తాగడానికి వెళ్ళొచ్చు. ఇట్స్ వెరీ వెరీ కన్వీనియంట్. బట్ చాలా చలి ఉంది ఢిల్లీతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. చలి ఓకే, గాలి రంధ్రాల నుంచి గాలి పీల్చుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో 500+ ఉంది పొల్యూషన్. యాక్చువల్గా అది మెయిన్ రీజన్. కొంచెం ఒక 1 వీక్ అయినా ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఎక్కువ ఉంది, వాక్ వెళ్ళలేము. కనీసం కింద నిన్న మేము పాప కోసము టాయ్స్ తీసుకోవడానికి వెళ్ళున్నాం కదా, అప్పుడు కూడా ఇంకా యూనో బయటకు రాగానే దగ్గు కదా, దగ్గు, తలనొప్పి అంటే బ్రెయిన్ ఫాగ్ అంటారు. 10 minutes బయట ఉన్నా కూడా యూ విల్ ఫీల్ దట్ హెడ్ ఏక్. ఇక్కడ చాలా బాగుంది. ఈవెన్ దో 6 hours డ్రైవ్ చేసుకొని వచ్చినా కూడా వీ డోంట్ ఫీల్ ద ఎగ్జాషన్. సో ఇక్కడ బాగుంది. ఇంకా మేమైతే ఫస్ట్ టైం వచ్చాం కదా ఈ ఊరికి. ఇంకా చుట్టుపక్కల లేకపోతే ఊర్లో ఏం ఫేమస్ ఏంటని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారా వీళ్ళ పాప అయితే జైవా మెహక్ తన పేరు. ఎంత క్యూట్ ఉందో. ఈ చలికాలంలో పిల్లలు కూడా భలే ఉంటారు, ఎందుకంటే వాళ్ళని ఇట్లా ఫుల్ కవర్ చేసేసి ఉంటారు కదా. ఇంకా ఈ క్యూట్ హెడ్ గేర్స్ వేసినప్పుడైతే ఇంకా భలే ముద్దుగా ఉంటారు. మా జైవా అయితే ఇంకా భలే ముద్దుగా ఉండిందనమాట. మీరు ఎక్కడ ఈ వింటర్ ఉన్న ప్లేసెస్కి వచ్చారంటే ఫుల్ వింటర్ షాపింగే దొరుకుతుంది ఈ వింటర్లో. డ్రెస్సులు అంటే మన సైడు పంజాబీ డ్రెస్సులు, సూట్, కుర్తీ సెట్స్ అవి దొరుకుతాయి కదా, అవి కూడా ఇట్లా రెడీమేడ్గా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇట్లా ఫుల్ వెల్వెట్వి ఇలాంటి డ్రెస్సులే ఉంటాయన్నమాట. సో నేనైతే ఎప్పుడు కొనుక్కోను. చలికాలం అయితే మామూలుగా స్వెటర్లు, గ్లౌజులు అవి వేసుకుంటా, కానీ ఇలాంటి డ్రెస్సులు మాత్రం కొనుక్కోను. ఎందుకంటే మన సైడ్ వచ్చినప్పటికి ఇవి వేస్ట్ అయిపోతాయి, ఇక్కడ ఉన్నప్పుడు జస్ట్ వాడుకోవడమే. ఇంకా సో ఇక్కడ వచ్చామన్నమాట ఈ ఏదో షాపింగ్ ఉందని చెప్పేసి. బట్ అన్నీ వింటర్ వేరే ఉన్నింది. ఇక్కడ వింటర్ వేర్ పిల్లలకైతే ఎస్పెషల్లీ భలే ఉంటాయి, భలే ముద్దుగా ఉంటాయి. ఇది చూసారా ఎంత బాగుందో. నాకైతే మామూలుగా కొరియన్ సిరీస్లో ఎస్థెటిక్గా అట్లా ఉంటుంది కదా, అలా అనిపించింది అనమాట. సో పాప కోసం ఏమైనా చూద్దామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ప్యాంట్ చూసారా, దాన్ని ఏమంటారు, బూట్ కట్ ప్యాంట్స్ వస్తాయి కదా, అలాగా. వింటర్ వేరు వీటిల్లో కూడా ఇన్ని ఫ్యాషన్సా చెప్పండి. మనకి ఉన్నాయి చిన్నప్పుడు ఏమన్నా బట్టలు అవి. ఇప్పుడు పిల్లలకైతే ఫుల్ ఆప్షన్స్. అసలు మనకైతే ఓ 2 ఏళ్ళ బాబుకి 4 ఏళ్ళ బట్టలు కొనేవాళ్ళు. ఏమంటే ఎదిగే పిల్లలకి పెద్ద బట్టలు కొనాలని చెప్పేసి. ఇంకా వీళ్ళ బాల్కనీ అయితే ఫుల్ సన్లైట్ వస్తుంది. మేమైతే ఈ సన్లైట్లో కూర్చొని ఇట్లా మంచి గాలి పీల్చి ఎన్ని రోజులు అయిపోయిందో ఆ ఢిల్లీలో ఉంటూ, ఇంకా ఇక్కడున్న మా లగ్జరీ మంచి గాలిని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఒక మంచిగా మ్యాట్ వేసి బొమ్మలు వేసి పెట్టేస్తే అయితే ఆడుకుంటూ ఉంటుంది మార్నింగ్. అసలు ఏమీ సతాయించదు. ఒక 2-3 days వ్లాగ్ అయితే కలిపి పెట్టాను ఇందులో. సో మేము అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి ఇంకా అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడడానికి వెళ్ళున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక డ్యామ్ ఉందన్నమాట, అక్కడ బోటింగ్ ఉంది అని చెప్తే అక్కడికి వెళ్ళున్నాము. బట్ డ్యామ్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్, చాలా చాలా పెద్దది. ఇది అయితే బాగుండింది. బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా రోజులు అయిపోయింది నేను బోటింగ్ కూడా చేసి. ఎప్పుడో లాస్ట్ ఇయర్ మేము కేరళకి వెళ్ళినప్పుడు ఎక్కున్నాం అనమాట ఇలా బోటింగ్ అంతా కూడా. దాని తర్వాత ఇంకొక రోజు వచ్చేసి ఇక్కడ షిండియా ప్యాలెస్ ఉందన్నమాట. ఎంత బాగుందో. లోపలైతే అలో చేయలేదు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కానీ, బట్ ఐ విష్ ఐ కుడ్ షో యూ. ఎంత అందంగా ఉందో. మైసూర్ ప్యాలెస్ కంటే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, లేకపోతే లోపల ఉన్న వస్తువులు అవ్వచ్చు, ఎంత బాగుండిందో. జస్ట్ బయట తీసుకోవడానికే పర్మిషన్ అనమాట. సో ఇక్కడైతే జస్ట్ ఒక గ్లింప్స్ అలా తీశాను మీకోసము. అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చి చెప్పారు వీడియోస్ తీయకూడదని చెప్పేసి. ఇంకా అదంతా చూసుకొని అయితే ఒక 2-3 days వ్లాగ్ కదా, మధ్యలో ఒకసారి అయితే ఇట్లా రెస్టారెంట్కి వెళ్ళున్నాము. అక్కడ ఫుడ్ అవంతా కూడా ట్రై చేస్తున్నాము. బాగా 3 days అయితే మంచిగా వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాం అనమాట. మాకైతే బాగా అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకున్నాము, ఫైనలీ ఇప్పుడు కుదిరింది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ ఈరోజు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.